కరెస్పాండెంట్ సిద్ధార్థ అప్డేట్స్ అందిస్తారు. సిద్ధార్థ, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ముఖ్యమంత్రి స్పందించారు కదా, ఏంటి వివరాలు? థ్యాంక్ యూ నవీన్. కాసేపటి క్రితం అసెంబ్లీకి వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలపై రెస్పాండ్ అయ్యారు. ముఖ్యంగా కేటీఆర్ అర్హత ఉంది కేటీఆర్కి, వాళ్ళ తండ్రి చాటు బిడ్డ లేదంటే వాళ్ళ తండ్రిని అడ్డం పెట్టుకొని పదవి పొందినటువంటి వ్యక్తి, ఆయన నాపై విమర్శలు చేయడం ఏంటి అనే విషయాన్ని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక దాంతోపాటు రాష్ట్రంలో ఎవరు ఎక్కువ బాధపడతారా, దాన్ని ఎట్లా క్యాష్ చేసుకుందామా అనే కేటీఆర్ ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఎవరు ఎక్కడ చనిపోతారా, దాన్ని మేము రాజకీయం చేసుకోవడానికి ఏ విధంగా ఉపయోగించుకుందామనే ఉద్దేశంతోనే ఇటు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఇంత దుర్మార్గంగా ఆలోచించడం సరైన పద్ధతి కాదు అనే విషయాన్ని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక పదే పదే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు అనే విమర్శలపై కూడా రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తాను ఇప్పటి వరకు 39 సార్లు ఢిల్లీకి వెళ్ళినట్టు బీఆర్ఎస్ కానీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ పదే పదే చెప్తా ఉన్నారు. తాను దీనిపై రేవంత్ రెడ్డి స్పందించారు. తాను 39 సార్లు కాకపోతే 99 సార్లు అయినా తాను ఢిల్లీకి వెళ్తాను, ఢిల్లీకి వెళ్ళినటువంటి ప్రతిసారి రాష్ట్రానికి సంబంధించినటువంటి హక్కులను సాధించుకొని వస్తున్నాను అనే విషయాన్ని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా నిధుల విషయంలో కానీ, పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో కానీ వాటిని అన్నింటినీ ఢిల్లీకి పోయినటువంటి సందర్భంలో వాటిని ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ వస్తున్నాననే విషయాన్ని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక హరీష్ రావు దొంగ దెబ్బ తీయడం వల్లనే, దాంతోపాటు ఇటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి పెట్టకుండా వాళ్ళు బీజేపీతోనే ములాఖత్ అయినటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ చాలా మైన్యూట్ ఓటు బ్యాంకుతోనే, చాలా మైన్యూట్ తేడాతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక కేసీఆర్కి సంబంధించినటువంటి విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ని జీరో చేసింది, కేసీఆర్ని గద్దెదించింది, కేసీఆర్ని గద్దెదించి ఆ సీట్లో ఎక్కినటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డి తాను పీసీసీ చీఫ్గా ఒక టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ని రీచ్ అయ్యానని, తన గురించి అంటే ఇంత వర్కౌట్ చేసినటువంటి తనకు ఉన్నటువంటి అర్హత ఏంటి అని కేటీఆర్ అడగడం హాస్యాస్పదం అనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాను ఎవరోని అడగడం హాస్యాస్పదం, తాను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక నిధులకు సంబంధించినటువంటి విషయంలో కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. ముఖ్యంగా ఇటు కేసీఆర్ ఎక్కడ బాధపడతాడో అనే ఉద్దేశంతోనే ఇక్కడ కిషన్ రెడ్డి రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులను కాలరాస్తూ అన్నాడు. కేసీఆర్ కళ్ళలో ఆనందం చూడడం కోసం కిషన్ రెడ్డి ఇక్కడికి రావాల్సినటువంటి ప్రాజెక్టులు కానీ, నిధులు కానీ వీటన్నింటినీ అడ్డుకుంటున్నాడనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఇటు సబర్మతి లేదంటే యమున, గంగా వీటి ప్రక్షాళనకు నిధులు ఇచ్చినటువంటి కేంద్రం తెలంగాణలో ఉన్నటువంటి మూసీ నదిని ప్రక్షాళన చేస్తామంటే ఎందుకు నిధులు ఇవ్వట్లేదనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇక దాంతోపాటు ఇటు కేటీఆర్, కిషన్ రెడ్డి ఇద్దరి మధ్యలో మంచి బాండింగ్ ఉంది, ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఇక్కడ జరిగినటువంటి విషయాలు ఆయనకు సంబంధించినటువంటి విషయాలు ఈయనకు తెలుస్తున్నాయి అనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మొత్తానికైతే ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి చీకటి వ్యవహారం ప్రజలకు తెలుసని, ఈ రెండు పార్టీలు చేస్తున్నటువంటి చీకటి వ్యవహారం వల్లనే తాము ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చిందనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక ఆ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి కులగణన వల్లనే ఇప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్సీ స్థానాల్లో అన్ని పార్టీలు బీసీల గురించి ఆలోచించే, బీసీలకు హక్కులు ఇచ్చే లేదంటే బీసీలకు టికెట్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాయని, ఇది తమ ప్రభుత్వ విజయం అనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. థ్యాంక్ యూ సిద్ధార్థ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.